లెంటులోని 6వ శుక్రవారం కొరకు దేవుడు తన మహిమతో ఈనాడు మనందరినీ కూడా ఇక్కడ సజీవముగా ఉంచి ఆయన మాటలను వినుటకు మన అందరికీ అవకాశం కలిగించినందుకై, ముఖ్యంగా మీ అందరి మధ్యలో 6వ శుక్రవారానికి నాకు అవకాశం కల్పించినందుకే ఆ దేవునికి ముందుగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ, అవకాశం కల్పించినటువంటి సంఘ కాపరి గారికి, సంఘ డెలిగేట్స్కు, సంఘ పెద్దలకు, స్త్రీల సమాజం వారికి, యవనస్తులకు, సంఘ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చదవబడిన వాక్యము ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనము చదవగా విన్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా 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 ప్రేమగల నా తండ్రి, అయ్యా ఇదిగో ప్రభు 6వ శుక్రవారం కొరకు నాయన తండ్రి ఉపవాస కూడికలో ప్రభువా నాయన మేమందరము కూడుకొని నీ మాటలను ధ్యానించుకొనుచుండగా తండ్రి నీవిచ్చు ఆ మాటలు ప్రభువా నన్ను ఒక ఆయుధముగా ఉపయోగించుకో ప్రభువా తండ్రి. నేను కాదు ప్రభువా, నీవే నా యందు ఉండి నడిపించు. 5 శుక్రవారములు మాట్లాడినటువంటి గొప్ప దైవజనులందరూ అంతటి వాడినే కాదు ప్రభువా, అల్పుడనైనటువంటి నన్ను ప్రభువా ఇక్కడ నుంచోబెట్టి ఉన్నావు. నీవే నాకు ధైర్యం ఇవ్వండి ప్రభువా. ఇక్కడ ఉన్నవారి ప్రతి ఒక్క హృదయమును ప్రభువా ఈ మాటలు ప్రభువా తాకి నాయన వారి జీవితములలో మార్పులు తెచ్చుకునే విధముగా తండ్రి ఈ శుక్రవారము నాయన నిలబెట్టినందుకే ఉంచినందుకే మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం ప్రభువా. ఈ చిన్న ప్రార్థనను ఆలకించమని యేసయ్య పరిశుద్ధమైన నామమున బట్టి అతి వినయంగా వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. నా కొరకు ప్రార్థించినటువంటి బ్రదర్ గారిని కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 20వ వచనము మనం చదవగా విన్నాం. ఇది మనం ఎప్పుడూ కూడా ప్రతి ఒక్క మన సందేశాలలో చాలామంది చాలా విధాలుగా కూడా ఈ మాటలు చాలా విధాలుగా చెబుతూనే ఉన్నారు, మనం వింటూనే ఉన్నాం. ఇది సందేశం విన్నదే కదా, వినబడిన వాక్యమే కదా అని మనం అనుకోవద్దు. ఎందుకంటే దానిలో దాగి ఉన్నటువంటి అర్థాలు మనము తెలుసుకోవాలి. ఆత్మీయంగా తెలుసుకున్నప్పుడు మాత్రమే మనము ఆత్మీయ ఎదుగుదలలో నిలబడగలుగుతాం. ప్రకటన గ్రంథము ఈ అధ్యాయం వాక్య భాగంలో చదవబడినటువంటి మాట, దయచేసి ఇప్పుడే మనం చర్చిలకు వచ్చాం, నిద్రపోవద్దు. దయచేసి వాక్యమును అనుసరించండి, అప్పుడే నిద్రలోకి వెళ్ళొద్దు, టైం ఉంది. 3వ అధ్యాయం 20వ వచనం, ఇదిగో నేను తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతనును భోజనము చేయము. చాలు. ఇది యేసుక్రీస్తు ప్రభువారు యోహానుకి చెప్పినటువంటి మాట. ఎందుకు చెప్పాడు అంటే, లవోదికీయ సంఘము అనే ఒక సంఘానికి వ్రాస్తూ పలికినటువంటి మాట. లవోదికీయ సంఘము అనగా గొప్ప సంఘమే, చాలా ఆస్తి ఉన్న సంఘము, ఐశ్వర్యముతో కూడిన సంఘము, విశ్వాసులతో కూడిన సంఘమే. అయినా కానీ యేసు ప్రభువారు ఈ మాట ఎందుకు పలుకుతున్నాడు అని అంటే, సంఘము గొప్పదే, సంఘము పెద్దదే, చాలామంది ఉన్నారు, విశ్వాసులు ఉన్నారు. అయినా ఇదిగో నేను తలుపు నద్ద నిలుచుండి ఉన్నాను అంటున్నాడంటే మనకు అర్థమైపోతుంది, ఆ లవోదికీయ సంఘంలో యేసుక్రీస్తు వారు సంఘంలో లేడు, దేవాలయంలో లేడు, దేవాలయం బయట ఉన్నాడని అర్థం. అక్కడ సంఘంలో లేడు, కానీ సంఘం అంతా పెద్దదే, విశ్వాసులు ఉన్నారు, అందరు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ ఆ మాట ఎందుకు చెప్తున్నాడు? తలుపు నద్ద నిల్చొని ఉన్నాను అంటున్నాడు అంటే తలుపు లోపలైతే లేడు. ప్రియ సంఘమా, ఈ వాక్యము మనము ధ్యానించుకునే ముందు మనం ఒక ప్రశ్న వేసుకుందాం. మన హృదయములో కూడా
దేవుడు యేసు ప్రభువారు ఉన్నాడా లేడా? మన హృదయము వద్ద నిలుచొని ఉన్నాడా? మన హృదయంలో ఉన్నాడా? ఈ ప్రశ్న ముందుగానే మీకు అడుగుతున్నాను. దీనికి సమాధానము ఇప్పుడు చెప్పేటువంటి వివరణలో మనకి అర్థమవుతుంది. ఆయన మనలో ఉన్నాడా లేకపోతే మన దగ్గర ఉన్నాడా అని అర్థం. చూద్దాము. ఇక్కడ మొదటి మాట చెప్తున్నాడు, ఇదిగో. ఇదిగో అనేటువంటి మాట అంటే ఏంటో తెలుసా? ఇదిగో అంటే ఇప్పుడు సపోజ్ మనము ఎక్కడికైనా ఎవరినైనా పిలవాలి అంటే హఠాత్తుగా మన కళ్ళి తిరగాలి అంటేనో ఏమని పిలుస్తాము? పేరు తెలిస్తే పేరు పిలుస్తాం, లేదంటే ఇదిగో అని పిలుస్తాం. ఇదిగో అనగానే వెంటనే ఆగి ఒకసారి వెనక్కి తిరిగి చూస్తాం, ఎవరు పిలిచారు అని. ఒక్క క్షణం ఆగుతాం, ఎవరో ఇదిగో అని పిలుస్తున్నారు, అది మనల్ని కాదో కూడా తెలియదు. అంటే మనము ఇదిగో అనే సందర్భాలు చాలాసార్లు ఉపయోగిస్తాం. ఎలాంటి సందర్భాలు ఉపయోగిస్తాం? ఇదిగో అంటే ఏదైనా వస్తువును చూపించేటప్పుడు, ఇదిగో ఈ పుస్తకమనో, లేకపోతే ఏదైనా సరే చెప్పేటప్పుడు ఇదిగో నేనున్నాను, నేనే చెప్పాను అని అంటాము. ఇలా ఎంతోమందికి ఎన్నో రకాలుగా మనం ఇదిగో ఇదిగో అనే పదాన్ని ఉపయోగిస్తాం. కానీ దేవుడు ఉపయోగించే పదానికి మనం ఉపయోగించే పదాలకి చాలా తేడా ఉంటుంది. చాలా తేడా ఉంటుంది. మనం ఏంటంటే ఏదైనా చూపించడానికో, ఎవరినైనా ఇబ్బంది పెట్టడానికో, ఎవరిని హేళన చేయడానికో, లేకపోతే అలాంటి సందర్భాల్లో వాటికి ఏం పరిమితులు ఉండవు, చెప్పేస్తాం. పరిస్థితులను బట్టేసి ఇదిగో ఇదిగో అని పిలుస్తుంటాం, ఇదిగో ఇదిగో అని చూపిస్తుంటాం. కానీ దేవుడు ఇదిగో అన్నాడు అంటే దాని అర్థం ఏంటంటే ఒక్క క్షణము ఆగు. నీ ప్రయాణములో, నువ్వు వెళుతున్నటువంటి ప్రయాణంలో ఇదిగో ఒక్క క్షణం ఆగు, నేను నిన్ను పిలుస్తున్నాను, నా మాట విను, ఒక్క క్షణం ఆగు అని అంటున్నాడు. ఇదిగో అనే మాటకు అలాంటి అర్థం ఇస్తుంది. ఒక్క క్షణము ఆగితే ఆయన అప్పుడు తెలుస్తుంది ఆయన ఏం చెప్తున్నాడు ఏంటనేది మనకు తెలుస్తుంది అన్నమాట. ఇక్కడ అబ్రహాము చూడండి, ఆదికాండము 22:12 కనుక చూసినట్లయితే, అబ్రహాము దేవుడు ఒక పరీక్ష పెట్టి పరిశోధించాలని చెప్పేసి తన కొడుకుని బలియమన్నాడు. బలియమైనటువంటి అబ్రహాముకి మనసంతా, హృదయమంతా ఆందోళనకరంగా ఉంది. ఒక్కగానొక కొడుకు, దేవుడు ఏమిటి బలి అడుగుతున్నాడు అని చెప్పేసి తన హృదయమంతా కూడా ఆందోళన, తన హృదయమంతా కూడా ఏదో ఒక ఆ సమస్యతోటి దీనిని ఎలా అధిగమించాలి అనేటువంటి ఉద్దేశంతో దేవుడు చెప్పాడు కదా అని చెప్పేసి పర్వతం మీదకి తీసుకువెళ్ళేసిన తర్వాత చివరికి కత్తి ఎత్తి ఆయన కొడుకును బలి ఇచ్చే సమయానికి దేవుడు హెచ్చరించాడు. అబ్రహామా అబ్రహామా అని అన్నాడు. అంటే ఎందుకు ఆపాడు అని అంటే, నువ్వు ఆయన్ని బలి ఇవ్వద్దు. 12వ అధ్యాయం చూడండి. అప్పుడు ఆయన చేయకము కనుక అని ఇందువలన, అవును. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదలో కొమ్ములు చిక్కుకున్నటువంటి ఒక పొట్టేలు ఉంది. అంటే అబ్రహాముకి అప్పుడు వరకు ఆ పొట్టేలు కనపడలేదా? అసలు ఆ పొట్టేలు అక్కడ ఉందా? పోనీ అప్పటి వరకు దేవుడు పొట్టేలును ఎప్పుడో సిద్ధం చేసి ఉంచాడు. కానీ అబ్రహామే చూడలేకపోయాడు. ఎందుకు అనంటే అబ్రహాము మనసంతా ఆందోళనకరంగా ఉన్నది. ఆయన హృదయం అంతా కూడా చింతాక్రాంతుడే ఉన్నాడు. తన ఒక్కగానొక కొడుకుని బలి ఇస్తున్నానే, కానీ దేవుని ఆజ్ఞను మాత్రం అతిక్రమించకూడదే అనే ఉద్దేశంతో ఉన్నాడు. దేవుడు ఇదిగో పొట్టేలు అక్కడ ఉంది, చూసుకో, నువ్వు బలి ఇవ్వనక్కర్లేదు, నీకు పొట్టేలు అక్కడ ఒకటి ఉంది, అది బలి ఇస్తే చాలు. ఇదిగో, మనము సమస్యలను వెతుకుతాం. దేవుడైతే ఆ సమస్యలలో ఇదిగో అని చూపించి నీకు దారి చూపిస్తాడు. మనకు దారి కనపడదు, సమస్య కనపడుతుంది.
కానీ దేవుడైతే ఆ సమస్యకి ఇదిగో ఇక్కడొక పరిష్కార మార్గం ఉంది అనేది, ఒక పరిష్కార మార్గం ఉందని దేవుడు మనకి ఆ సమస్యకి దారి చూపిస్తాడు. ఇదిగో, అలానే దేవుడు ఇదిగో అని అన్నాడంటే అది ఒక బాధ్యతతో కూడుకున్న మాట. దానిలో యథార్థం ఉంటుంది, సత్యముని ఉంటుంది, అది జరిగే తీరాలి. మనలాగా చిల్లరతనంగా వాళ్ళని వీళ్ళని ఏదో పిలిచినట్లుగా ఉండి ఇదిగో ఇదిగో అంటాం కాదు. అక్కడ దేవుడు ఇదిగో అన్నాడంటే దానికి ఒక యథార్థత ఉంటుంది. ఎలా అని అంటారా? యెషయా గ్రంథము 1వ అధ్యాయము 7వ అధ్యాయం 14వ వచనం చూస్తే, కాబట్టి ఆలకించుడి, కన్యక గర్భవతి అయి కుమారుని కనును, అతనికి ఇమ్మానుయేలు పేరు పెట్టుదురు. చాలు. అది ఆయన నెరవేర్చబోతున్నటువంటి సత్యము, యథార్థము. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది. కొన్ని వందల సంవత్సరముల తరువాత జరగబోయేదానిని ముందుగానే దేవుడు యెషయా ప్రవక్త ద్వారా ప్రవచించిన మాట ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కంటుంది. ఆయన మాట ఇదిగో అనే మాటలో యథార్థత, సత్యం ఉంటుంది, సత్యం ఉంటుంది. యేసుక్రీస్తు వారు కూడా చెప్తున్న అదే మాట యెషయా ప్రవక్తలో 1వ అధ్యాయం 29వ వచనం చూడండి. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవుచున్న గొర్రెపిల్ల, లోక పాపములను మోసుకొని పోవచ్చున్న గొర్రె పిల్ల. యోహాను బాప్తిస్మం ఇచ్చి యోహాను కూడా అదే మాట చెప్తాడు. ఇదిగో లోక పాపములను మోసుకొని పోవచ్చున్న గొర్రె పిల్ల. అది యథార్థం. దేవుడు తన ప్రణాళికను జరిపించటానికి ముందుగానే ప్రవచించినటువంటి మాట ఇదిగో, సత్యమున్నది అందులో. దేవుడు మాట చెప్పాడు అంటే, ఇదిగో అన్నాడంటే ఖచ్చితంగా మనం ఆ క్షణం ఆగవలసిందే, ఖచ్చితంగా మనం ఆ క్షణం ఆగవలసిందే. ఎందుకంటే శ్రద్ధగా వినమంటాడు దేవుడు. మన మంచిని కోరే దేవుడు, మన మంచిని కోరే దేవుడు మనల్ని మేలుకొలుపుతున్నాడు. ఇప్పటివరకు లోక సంబంధులుగా ఉండి లోక ఆశలతో జీవిస్తూ పూర్తిగా దేవునిని మర్చిపోయి విచ్చలవిడిగా మన పాపాలు చేసుకుంటూ దేవుడంటే భయము భక్తి లేకుండా పిచ్చి పిచ్చిగా వాటికి అన్నిటితోటి బానిసలైపోయి మన బ్రతుకులను, కాపురాలను, జీవితాలను, విద్యా జీవితాన్ని కూడా పాడు చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి దేవుడు ఇదిగో ఒక్క క్షణం ఆగు అని చెప్తున్నాడు. ప్రతి ఒక్కరికి ఒక్క క్షణం నా మాట విను. ఇదిగో ప్రియ సంగమా, ఎందుకంటే ఆ క్షణము పోతే తిరిగి రాదు. బండ్ల మీద వేగంగా, కారులు వేగంగా పోతుంటాయి, బోర్డులు రాసుంటారు పలానా చోట స్పీడ్ బ్రేకర్లు ఉంటాయని, కొంచెం ముందు రాసుంటారు పలానా చోట వంపులు ఉంటాయని, ఇంకా ముందుకెళ్తే చెక్ పోస్టులు ఉంటాయని. ఇవేమీ ఎందుకు రాస్తారో తెలుసా? ఇదిగో కాస్త చూసి వెళ్ళండి అయ్యా, మీకు ప్రమాదం జరగబోతుంది అని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తారు అక్కడ. కానీ అవేమీ పట్టించుకోకుండా అధిక వేగముతోటి ఆ విధంగా పోతూ పోతూ వారి జీవితాలు, ఎంతోమంది జీవితాలు ఎన్ని రకాలుగా ప్రమాదాలకు గురి అయిపోయి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆ క్షణం తిరిగి వస్తుందా? వారు తిరిగి మన దగ్గరికి వస్తారా? ఎందుకు అయ్యారో తెలుసా? ఆ ఒక్క క్షణం ఆగి అక్కడ ఏముందో చూసుకోలేకపోతున్నారు. ఆ ఒక్క క్షణము ఆగి ముందు ఏముందో చూసుకోలేక అధికంగా వేగంతో జీవితాన్ని పరిగెత్తిస్తున్నారు. దాని ఫలితం వారి లోకమును విడిచి వెళ్తున్నారు. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఒక్క క్షణం ఆగు, ఒక్క క్షణం ఆగు. ఇదిగో ఆ మాట చెబుతుంది ఎవరో తెలుసా? నేను అంటే
నేను అంటున్నాడు అక్కడ. నేను ఎవరైనా సర్వాధికారి. సర్వాధికారి, మరణాన్ని గెలిచినటువంటి దేవుడు, మరణాన్ని జయించినటువంటి వ్యక్తి, సర్వాధికారి, ఆదియు అంతమునై ఉన్నవాడు ఈయన. అలానే మన కొరకు, మన రక్షణ కొరకు బహుశ్రమలను అనుభవించి, గాయాలను పొంది, చిత్రహింసలకు పాలై, శిలువ మరణం ఎక్కి తన రక్తమును చిందించి, మన కొరకు చిందించి మనలను పవిత్రులుగా చేసినటువంటి వ్యక్తి నేను అని సంబోధించుకుంటున్నాడు. నేను, మనము చెప్తాం నేను అని, మనం చెబుతాం నేను అని, మనం కూడా పలుకుతుంటాం చాలా సందర్భాల్లో నేను. కానీ మనం చెప్పే వాటికి నేను అనే దానికి పరిమితులు ఉండవు. అది ఎప్పుడు ఎలా ఉంటామో తెలీదు, ఎప్పుడు తిరిగి ఎలా మారుతామో కూడా తెలీదు. కొంత దేవుల్లో ఉంటాము, తిరిగి మరలా అపవాదుల్లో ఉంటాం. ఎందుకంటే మన యొక్క నేను అనే దాంట్లో స్థిరం ఉండదు. స్థిరంగా మనం నిలబడే వాళ్ళం కాదు. పేతురు చూడండి, పేతురు అయ్యా నిన్ను నేను ఎరుగను అన్నాడు 3 సార్లు. కానీ దానికి ముందే నేను నిన్ను ఎప్పుడూ కూడా మర్చిపోనన్నాడు, విడువనన్నాడు. ఎన్నడూ విడువనయా నిన్నంటాడు. కానీ భయం పరిస్థితులు, భయపెట్టే స్థితులు రాగానే, ప్రమాదకరమైన స్థితులు రాగానే ఆయన ఎవరో నాకు తెలియదండి, నేను ఎరుగనండి, నేను ఎరుగనండి. కానీ అంతకుముందే నిన్నెప్పుడు నేను విడువనండి అన్నాడు. తర్వాత నేను ఎరుగనండి అన్నాడు. అంటే మనం చెప్పే దాంట్లో స్థిరం అనేది ఉండదు, మనకి స్థిరం అనేది ఉండదు. అదే దేవుడు చెప్పే దాంట్లో స్థిరత్వం ఉంటుంది. నేను ఉన్నవాడను అనువాడను. దేవుడు చెప్పే మాట నేను అనే దాంట్లో స్థిరత్వం ఉంటుంది. మనం చెప్పే వాటిల్లో స్థిరత్వం ఉండదు సంగమా. అలానే మనం చెప్పేటువంటి నేను అనే దాంట్లో అహం పెరుగుతుంది, గర్వం ఉంటుంది. ఎలానో తెలుసా? చూడండి, దానియేలు 4:30-31 చూస్తే ఇక్కడ ఒక వ్యక్తిని పరిచయం చూస్తున్నాం మనం. నెబుకద్నెజరు అంటారు. నెబుకద్నెజరు ఏం చేస్తున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? ఆయన రాజు బబులోనును, ఈ మహాపట్టణమును, నా అధికారమును, నా ప్రభావమును ఘనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించుకున్నానని చెప్పి తనలో తానే అనుకున్నాడట. ఇక్కడ చూడండి, ఇది మనలాంటి స్వభావమే. ఇది మన యొక్క నేను అనే స్వభావం. ఏమనుకున్నాడు ఆయన? ఈ రాజ్యమును, ఈ యొక్క మొత్తం సామ్రాజ్యాన్ని, ఈ రాజధాని మొత్తాన్ని నేను నిర్మించుకున్నాను, నేనే తయారు చేసుకున్నాను, నేనే. అహం. ఆయన పైకి కూడా అనలేదు, తనలో తానే అనుకున్నాడు. వెంటనే ఆ రాజు పరిస్థితి ఏంటో తెలిసిపోతుంది. దేవుడు ఆయన ఏం చేశాడో కూడా తెలుసు. తనలో తానే అనుకోవటం, నేను అనేదాన్ని గర్వం, అహంతో ఉంటాం మనం ఎప్పుడైనా కానీ సృష్టికర్త తనను తాను తగ్గించుకుంటాడు ఎప్పుడైనా కానీ. మనం యొక్క నేను అనేది హెచ్చించుకుంటాం, పైకి చూస్తాం. కానీ దేవుడు నేను అంటే ఆయన పైనుండి క్రిందకు వస్తాడు. ఇది మనకి ఆయనకి తేడా. మనం హెచ్చించడం చూస్తుంటే దేవుడైతే మనల్ని రక్షించడానికి క్రిందకి దిగి వచ్చాడు. అలానే మన యొక్క నేనులో చూస్తే స్వార్థం ఉంటుంది. ఎట్లా అంటే చెప్పనా, ప్రార్థన చేసుకునేటప్పుడల్లా ఏమని ప్రార్థించుకుంటాం? అయ్యా నన్ను బాగుపరచు, నాకు ఫలాంది కావాలి, నాకు ఫలాంది చేసి పెట్టు, ఇదిగో నాకు నా వాళ్ళకి ఇలా చేయి, నా వాళ్ళకి ఈ సమస్య ఉంది, నా ఇంట్లో ఈ సమస్య ఉంది. ఇది కేవలం మన గురించి మాత్రమే, మన యొక్క స్వార్థం గురించి మాత్రమే దేవునిని ప్రార్థిస్తూ వేడుకుంటూనే ఉంటాం. ఇది మన స్వార్థం. ఎందుకంటే ముందు మనం ఉండాలి కదా, మనం బాగుంటేనే ఇతరుల గురించి ప్రార్థిస్తాం. ఇది మన స్వార్థం. కానీ దేవుడైతే అటువంటి స్వార్థంతో ఇష్టపడరు. ఆయనకు ఆ స్వార్థం అనేది లేదు. ఎలా చెప్పగలుగుతున్నామంటే,
యోహాను సువార్త 10:11 కనుక చూసినట్లయితే ఇక్కడ నేను మంచి గొర్రెల కాపరి, నేను మంచి గొర్రెల కాపరి, నేను ఈ గొర్రెల కొరకు నా ప్రాణమునైనా సరే పెడతాను. నేను మంచి గొర్రెల కాపరిని, ఈ గొర్రెల కొరకు నా ప్రాణమునిస్తాను. ప్రియ సంఘమా, స్వార్థంతో ఆలోచిస్తున్నాం మనము. నేను అనేది, దేవుడైతే నీ కొరకు తన ప్రాణమును పెట్టడానికి కూడా వెనుకాడతలేదు. ఆయనలో ఉన్న నేను అనేది అలాంటిది. కాబట్టి ప్రియ సంఘమా, మనము కూడా ఈ నేను అనేటువంటి దాన్ని మనము తగ్గించుకొని, ఎప్పుడైతే మనము నేను అనే దాన్ని తగ్గించుకొని దేవుని యొక్క నేను అనే దాన్ని స్వాధీనం చేసుకుంటామో అప్పుడే ఆత్మీయ ఎదుగుదల వస్తుంది. ఇక్కడ నేను ప్రతి పదానికి అర్థం చెప్తున్నాను, గమనించండి మీరందరూ. అలానే ఈ నేను అన్న వ్యక్తి, ఇదిగో నేను అన్న వ్యక్తి ఇప్పుడు ఏం చెప్పబోతున్నాడు తర్వాత? తలుపు నొద్ద అంటున్నాడు. ఈ నేను తలుపు నొద్ద, తలుపు అంటే మనం మామూలుగా భౌతికంగా ఆలోచించుకుంటే ఏమైందంటే, మనము ఇది చెక్కతో తయారు చేసిందో, లేకపోతే ఐరన్తో తయారు చేసిందో, అద్దాలతో తయారు చేసిందో, కొంతమంది బాగా డబ్బు ఉన్నారనుకోండి బంగారంతో కూడా తయారు చేసుకుంటారు. ఉన్నారు బాగా డబ్బున్న వాళ్ళు బంగారంతో కూడా తలుపులు, కుర్చీలు చాలా తయారు చేసుకుంటారు. ఇంకా చాలా ఉన్నాయి కానీ చెప్పడానికి నోరు రావటం లేదు. అలా బాగా తయారు చేసుకుంటారు. కానీ ఇక్కడ ఆత్మీయంగా మనం ఆలోచించాల్సింది, తలుపు అంటే మన యొక్క హృదయము. మన హృదయము అంటే మన మనస్సాక్షి. మన మనస్సాక్షి, నీ హృదయము మన హృదయం. ఈ హృదయము వద్ద అన్నాడు, హృదయములో అనలా ఆయన. తలుపు నొద్ద అంటే తలుపు బయట. ఎవరైనా సరే మన ఇంటికి ఎవరైనా అతిథి వచ్చారనుకోండి, వస్తున్నారని చెప్పారనుకోండి, చుట్టాలు వస్తారని చెప్పారనుకోండి, ఏం చేస్తాం? ముందుగా ఇల్లంతా శుభ్రం చేసుకుంటాం. మొత్తం శుభ్రం చేసేసి వెంటనే ఏం చేస్తాం? మనం కూడా శుభ్రంగా తయారైపోయి ఎప్పుడెప్పుడు ఆ చుట్టాలు వస్తారా, ఎప్పుడెప్పుడు మన అతిథులు వస్తారా అని ఎదురు చూస్తాం. ఇదే కదా మనం చేసుకునేది. అంతేగాని వాళ్ళు అక్కడ వచ్చిన తర్వాత మీరు కొద్దిసేపు ఆగండమ్మా, నేను ఇంకా శుభ్రం చేసుకోలేదు ఇల్లు, నేను వెళ్ళి శుభ్రం చేసుకొని వస్తానని చెప్పేసి అక్కడ నించోబెట్టి మనం వెళ్ళేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని మొత్తం రెడీ అయిన తర్వాత ఇప్పుడు రండి అని అంటామా? అనం కదా, మనం. మరి ఇక్కడ ఆయన మన హృదయం దగ్గర మరి తలుపు నొద్దని ఎందుకు ఉంటున్నాడు? మరి హృదయం వద్దని అన్నాడు, హృదయం లోపల అంటలా, హృదయం దగ్గర అంటున్నాడు. మన హృదయము అంటే దాని అర్థం ఏంటంటే, మన హృదయము ఆయనకు తెలుసు. నీ హృదయంలో ఏముందో ఆయనకు తెలుసు. దావీదు కీర్తనలో 26వ అధ్యాయం 2వ వచనం కనుక చూసినట్లయితే, దావీదు మహారాజు నన్ను పరిశీలించుము, నా అంతరేంద్రియములను, నా హృదయమును పరిశోధించమంటున్నాడు. దావీదు మహారాజు, గొప్ప రాజు, మనకంటే ఎంతో గొప్పగా ఎదిగినటువంటి దేవుడు ఆశీర్వదించినటువంటి వ్యక్తి ఆయన చెప్తున్నాడండి, యెహోవా తండ్రి, నా హృదయమును నా అంతరేంద్రియములను పరిశీలించు. నీ హృదయంలో నా హృదయములో ఏమున్నదనేది మనకి తప్పించి ఎదుటివారికి కూడా తెలియదు. అవునా కదా? మన హృదయంలో ఏం ఆలోచించుకుంటున్నాము, మన హృదయంలో ఏమున్నది అన్న సంగతి మనకు తప్పించి పక్కన వాళ్ళకి, లేకపోతే నీ సొంత రక్తము కూడా తెలియదు మన హృదయంలో ఏముందనేది. కానీ దేవునికి తెలుసు. నీ హృదయంలో ఏమున్నదో దేవునికి తెలుసు. మత్తయి సువార్త 15వ అధ్యాయం 19వ వచనం చూడండి. దొంగతనములు, అబద్ధ సాక్ష్యాలు, దేవదూషణలు హృదయములో నుండియే ఎక్కడి నుంచి వస్తాయి అంటే, ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి?
పక్కింట్లో నుంచి రావటం లేదండి, లేకపోతే ఎవరో తీసుకురావటం లేదు, ఇవి ఎవరో మనకి ఇవ్వటం లేదు. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవి? మన హృదయం నుండే. ఈ పైన ఇప్పుడు చదవబడినటువంటి వాక్య భాగము 15-19లో ఉన్నటువంటి లక్షణాలన్నీ కూడా మన హృదయం నుండే వస్తాయి, మన మనస్సాక్షి ఆలోచనల నుండే వస్తాయి. అందుకే దేవుడు చెప్తున్నాడు, నేను నీ హృదయములో లేను, నీ హృదయము బయటే ఉన్నా. అందుకే దేవుడు ఆగిపోయాడు అక్కడ. లవోదియా సంఘానికి లోపలికి రాకపోవడానికి కారణం ఏమిటంటే ఇదే. మన హృదయంలోకి దేవుడు రాకపోవడానికి, ఉండకపోవడానికి కారణం ఏంటంటే ఇదే. అందుకే ఆయన ఏమంటున్నాడంటే హృదయము వద్ద, తలుపు నొద్ద అని మాట చెప్తున్నాడు. తలుపు నొద్దున్నాడు. ఉండి ఏం చేస్తున్నాడంట? నిలుచుని ఉన్నాడట. నిలుచునే ఉన్నాడు. ఎప్పుడు వరకు? మన పనులన్నీ అయిపోయిన తర్వాత తలుపు తీసి రండి సార్ అని మనం వాళ్ళని పిలుస్తాం చూసావా, అప్పుడు వరకు అంట. మన పనులన్నీ అయిపోయిన తర్వాత కాదు ప్రియులారా. దేవుడు యేసు ప్రభు వారు తలుపు వద్ద, నీ హృదయం వద్ద నిలుచుని ఉంటాడంటే ఎంతవరకు నుంచి ఉంటాడంటే, నువ్వు పిలిచేంతవరకు, నువ్వు తలుపు తీసేంతవరకు వెళ్ళడు, నిలబడే ఉంటాడు. ఏమయ్యా ఓర్పు, ఏమి ఆ సహనం, ఎంత ఓర్పు ఆ తండ్రికి! అంత ఓర్పుతో నిలబడే ఉంటాడా? నువ్వు నేను మన తలుపులు, హృదయం అనే తలుపులు తీసేంత వరకు కూడా ఆయన ఉంటూనే ఉంటాడా? వేచి చూస్తూనే ఉంటాడా అంటే ఎస్, ఉంటాడు, అంతే ఉంటాడు. ఆయన అటువంటి ఓర్పు కలిగిన వ్యక్తి. ఇక్కడ తండ్రి కోసం ఎదురు చూసే కుమారుడులాగా వేచి చూస్తలేదు, నిలబట్ల ఆయన. తండ్రి తప్పిపోయిన కుమారుడు కోసం ఎదురు చూసినట్లుగా నిలబడుతుంటాడు అక్కడ. తప్పిపోయిన కుమారుడు ఎప్పుడు వస్తాడా అన్నట్టుగా ఎదురు చూసినట్లుగా తండ్రి నిలబడి ఉంటున్నాడు అక్కడ. ఎందుకంటే ఆయన వచ్చిందే అందుకు, నశించిన దానిని వెదకి రక్షించడానికి. 2 పేతురు 3:9. ఆయన వచ్చిందే అందుకు. వెళ్ళడు, నిలబడే ఉంటాడు. ఎంతవరకు నిలబడతాడు? ఏం చేస్తూ నిలబడతాడు అంటే రోమా 10:21 చెప్తాడు, దినమంతయు నా చేతులు చాచుచూ ఉంటాను. దినమంతా, రోజంతా కూడా ఆయన చేతులు చాస్తూనే ఉంటాడంట. చాస్తూనే ఉంటాడు, నిలబడి ఎదురు చూస్తూనే ఉంటాడు. నువ్వు నేను మన హృదయం తలుపులు తీసేంత వరకు. ఎంత ఓర్పు అండి, ఎంత ఓర్పు! ఆ ఓర్పుతో ఉన్నాడు కాబట్టే అబ్రహాము యొక్క స్థితిని జగములందరికీ తండ్రిగా ఉన్నాడనే పేరు రావడానికి ఎంత టైం తీసుకున్నాడు తెలుసు అబ్రహాము. దావీదు మహారాజు కావడానికి చిన్నతనమునే అవ్వలేదు ఆయన. ఎంత సమయం పట్టిందో తెలుసా దావీదు మహారాజుకి? మనమందరం చదువుకుంటూనే ఉంటున్నాం కదా. ఒక్కసారిగా మహారాజు అయ్యాడా దావీదు? అవ్వలేదు. యోసేపు అన్నదమ్ములు వదిలేసిన తర్వాత ఒక్కసారిగా ఫరో దగ్గరికి వెళ్ళిపోయి ఒక్కసారిగా ఆయన అధికారాన్ని సంపాదించుకున్నాడా? అవ్వలేదు. ఇజ్రాయేల్ ప్రజలందరినీ కూడా నడిపించినటువంటి దేవుడు ఒక్క రోజులో నడిపించాడా? నడిపించలా. దేవుడు ఓర్పు, తన అనుకున్న పని జరిగేంత వరకు కూడా వదలడు, వెళ్ళడు, నిలుచునే ఉంటాడు. ఎంత సమయమైనా కానీ, ఎన్ని రోజులైనా కానీ, ఎన్ని సంవత్సరాలైనా కానీ వేచి చూస్తూనే ఉంటాడు. అంత ఓర్పుతో ఉంటుంది ఆయన యొక్క ఓర్పు. మనిషి ఓర్పు అంటే కొద్దిసేపు. ఏదైనా బస్సు కోసం మనం వెళ్ళినప్పుడు ఆ బస్సు కనుక రాలేదు అంటే, బస్సు లేదేమైనా పద వెళ్ళిపోదాం, కారో ఏదో మాట్లాడుకుని వెళ్ళిపోవడమే. అట్లానే ఏదైనా సరే ఎవరికైనా మనం డబ్బులు మనల్ని అడిగారు, సరే ఇద్దామా రండి పలానా చోటకి అన్నారు, మనం వెళ్ళాం డబ్బులు తీసుకొని ఇవ్వడానికి నుంచున్నాం. అతను ఏదో కారణాల వల్ల రాలేకపోయాడు. పలానా సెంటర్ రమ్మన్నాడు, ఆ సెంటర్కి రాలేకపోతే మనం ఏం చేస్తాం? అమ్మాయ మనం వచ్చాం, నిలబడ్డాం, ఆయన రాలేదు, మనకేంటి ఇంకా అవసరం లేదు, ఇంకా వెళ్ళిపోతాం.
మన ఓర్పు, మన సహనం అలాంటి వరకే పరిమితం. మన ఓర్పు కొద్దిసేపే. మన ఓర్పు పరిస్థితుల మీద ఆధారపడిద్ది. మన ఓర్పు మధ్యలోనే విసిగిపోతాం. మన ఓర్పు అంటే పరిమితులు ఉంటాయి. ఇంతవరకే ఉందాం, ఇంతవరకే చేద్దాం. కానీ దేవుని ఓర్పు అనేది ఎంతో కాలం ఉండేది, ఎన్నో సంవత్సరాలు వేచి చూసేది. అది దేవుని ఓర్పు అనేది ప్రేమతో ఉండేది, ప్రేమపై ఆధారపడేది. అలానే లక్ష్యం సాధించే వరకు కూడా దేవుని ఓర్పు అనేది పక్కకు పోదు. మార్పు తెచ్చే వరకు కూడా దేవుడు నిలబడే ఉంటాడు. మనిషికి దేవునికి ఓర్పు నిలబడే ఉంటాడు. దేవుడు అదే చెప్తున్నాడు, నిలిచి ఉన్నాడు. నిలిచి ఉన్నటువంటి యేసు ప్రభు వారు ఏం చేస్తున్నాడట? అక్కడ తట్టుచున్నాడు అంటే పిలుచుచున్నాడు. తలుపు తట్టడం అంటే మనం ఇట్లా చేత్తో కొడతాము. ఒకసారి మనకి అది వినిపించవచ్చు, ఇంట్లో ఉంటే వినిపించకపోవచ్చు. పిలుస్తున్నప్పుడు కూడా అది మనం పిలిస్తే గట్టిగా అరుస్తున్నప్పుడు కూడా మనకు అది ఒకసారి వినిపిస్తే తలుపు తీస్తాం, వినపడకపోతే తలుపు తీయలేం. ఇప్పుడు అన్ని కాలింగ్ బెల్స్ వచ్చినాయి కాబట్టి సరిపోయింది. ఇప్పుడు అందరూ ఎవరు అరవట్లేదు కదా, బెల్లు కొడితే చాలు. ప్రియ సంగమా, తట్టుచున్నాడు అంటే ఎందుకు తడుచున్నాడు? నీ హృదయంలోకి రావడానికి అనుమతి అడుగుతానికి తడుతున్నాడు అనమాట. ఇదిగో నేను తలుపు నద్దునున్నాను, తడుచున్నాడు. ఎందుకు తడుతున్నాడంటే తలుపు తీస్తే నేను వస్తాను. అది కూడా ఎప్పుడు? మనం రమ్మంటేనే. ఇప్పుడు ఎవరైనా వచ్చి మనం తలుపు తట్టారనుకోండి, డైరెక్ట్గా మన ఇంట్లోకి వచ్చేస్తారా? మన ఇళ్ళలోకి వచ్చేస్తారా? రారు కదా. మనము పిలిస్తేనే వస్తారు. మన దగ్గరికి వచ్చేవాళ్ళు ఎవరైనా కానీ, మన అతిథులు ఎవరైనా, మన చుట్టాలు ఎవరైనా పిలిస్తేనే వస్తారు. పిలవకుండా అంటే రారు, వాళ్ళు ఇంట్లోకి రారు, డైరెక్ట్గా రారు. దేవుడు కూడా అంతే. నువ్వు తట్టినప్పుడు తీస్తే, అనుమతిస్తే వస్తాడు. ఆ అనుమతి కోసం ఎదురు చూస్తున్నాడు దేవుడు. ఆ అనుమతి కోసం ఎదురు చూస్తున్నాడు. ప్రియ సంగమ, తట్టడం మనం చిన్నతనం నుంచి చూస్తుంటాం కదా. ఈ నేపాల్ వాళ్ళు వీళ్ళందరూ గురకాలు ఉంటారు. గురకాలు ఏం చేస్తుంటారు? అర్ధరాత్రుల సమయానికి ఏం చేస్తారు? కర్రలు తీసుకొని కొడతా ఉంటారు. రోడ్లన్నీ టకా 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 అని కొట్టుకుంటా పోతూ ఉంటారు. ఎందుకు కొడతా పోతుంటారు వాళ్ళు? మనం ఇంట్లో నిద్రపోతున్నామా, మెలుగుతూ ఉన్నామా? ఒకవేళ నిద్రపోతే జాగ్రత్త, దొంగలు వస్తుంటారేమో, జాగ్రత్తగా ఉండండి. మెలుగుతూ ఉంటే కూడా జాగ్రత్త, నేనున్నాను, తిరుగుతున్నాను, మొత్తం గస్తీ తిరుగుతున్నానని చెప్పేసి అలాంటి గురకాలు ఏం చేస్తారంటే తడుతూ ఉంటారు. ఆ కర్రని నేలకేసి కొడతా పోతూ ఉంటారనమాట. శబ్దం చేస్తారు. ఆ శబ్దానికి మనకు తెలుస్తూ ఉంటుంది, ఓహో గురకా తిరుగుతున్నాళ్ళే అని చెప్పేసి. అది ఎందుకు అంటే దొంగల భయం, జాగ్రత్త, దొంగలు వస్తారు, జాగ్రత్తగా ఉండండి అని. యేసు ప్రభు వారు కూడా తడుతున్నాడు. ఎందుకు? నీ హృదయాన్ని అపవాది అనేటువంటి దొంగ నీ హృదయంలోకి ఆల్రెడీ వస్తాడేమో. అపవాది అనే దొంగ ఏ రూపానైనా సరే వస్తాడేమో. అపవాది అనే దొంగ ఏ సమస్య ద్వారా వస్తాడేమో. అపవాది అనే దొంగ ఎటువంటి ఇబ్బందులు కలగజేయడానికి నీ దగ్గరికి వస్తున్నాడేమో అని దేవుడు ముందుగానే తడుతున్నాడు. నీ హృదయాన్ని తట్టుచున్నాడు దేవుడు. ఎందుకంటే దేవుడు తడుతున్నాడు అంటే మన హృదయము ఎక్కడో ఆయన దగ్గరైతే లేదు, ఆయనైతే మన హృదయంలో లేడు అని ఆయన తెలుసు. చీకటిలో బ్రతుకుతున్నటువంటి మన హృదయాలని వెలుగులో నడిపించడానికి ఆయన పిలుస్తున్నాడు, తడుతున్నాడు. ఎలా తడుతున్నాడు అంటే, గొర్రెల కాపరి గొర్రె గనక తప్పిపోతే చూడండి శబ్దం చేస్తాడు. శబ్దం చేస్తారా? ఎక్కడైనా గొర్రె తప్పిపోయిందంటే గొర్రెల కాపరి ఏం చేస్తుంటాడంటే అరుస్తూ ఉంటాడు. ఆ అరుపు అనేది ఆ గొర్రెకి అర్థమైపోద్ది. ఓహో నా యజమాని పిలుస్తున్నాడు, నేను తప్పిపోయాను కదా అని చెప్పేసి ఆ గొర్రె ఏం చేస్తుందంటే ఆ పిలిచినటువంటి స్వరము వెంబడి, ఆ స్వరము ఎటు నుంచి వినపడుతుందో, ఆ పిలుపు ఎటు నుంచి వినపడుతుందో ఆ పిలుపు వైపుగా వచ్చేస్తుంది.
యోహాను సువార్త 10:3 అదే, దేవుడు గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించేవాడు దేవుడు. పేరు పెట్టి పిలుస్తున్నాడు, పేరు పెట్టి తడుతున్నాడు. సహోదరి నా సహోదరుడా, కుమారుడా నా కుమారుడా, పేరు పెట్టి పిలుస్తున్నాడు. ఎందుకంటే తన గొర్రెలు తన స్వరమును వింటాయి కాబట్టి, తన గొర్రెలు తన స్వరమును వింటాయి కాబట్టి పేరు పెట్టి పిలుస్తున్నాడు. తలుపు దగ్గర ఉండి తడుతున్నాడు. సహోదరుడా సహోదరి, నేను లోపలికి రావాలనుకుంటున్నాను, అనుమతిస్తావా అనుమతిస్తావా అని అడుగుతున్నాడు. తడుతున్నాడు దేవుడు. తట్టడం అంటే దేవుడు మన శ్రద్ధను కోరుతున్నాడని అర్థం. పిలవడం అంటే దేవుడు మన హృదయాన్ని కోరుతున్నాడని అర్థం. ప్రియ సంఘమ, తట్టడం ద్వారా దేవుడు నేను బయట ఉన్నాను అని చెప్తున్నాడు. అవునా? పిలవటం ద్వారా ఏంటంటే నేను నీకు కావాల్సిన వాడని నన్ను లోపలికి రానివ్వు అని అనుమతి కోసం పిలుస్తున్నాడు. తట్టడం, పిలవడం. అలా పిలుస్తున్నటువంటి దేవుడి యొక్క స్వరం ఎలా ఉందో తెలుసా? ఎవడైనాను అంటున్నాడు ఇక తర్వాత. అలా తడుతున్నప్పుడు ఒక మాట చెప్తున్నాడు, ఎవడైనాను అంటే ఎవరైనాను. దాని అర్థం ఎవరైనాను అనే అర్థం ఏమిటి? ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఎవరైనా సరే, అతను ఏమీ చూసుకోవట్లేదు. దేవుడు ఫలానా అని కూడా అడగట్లేదు వ్యక్తిని. మనకు అవసరం ఫలానా అని, మనకు అవసరం. మనము ఎక్కడికైనా వెళ్ళాలి అంటే వీళ్ళు నా వాళ్ళ, మనం ఎవరితోనే మాట్లాడాలంటే వీరు ఎలాంటోడు, మనం ఎవరికైనా సహాయం చేయాలంటే వీరు తిరిగి ఇస్తాడా లేదా, మనము ఏదైనా భోజనం ఏదైనా పెళ్ళికి పెద్ద పెద్ద ఫంక్షన్కి వెళ్ళాలంటే వీళ్ళు మనం తగిన వాళ్ళేనా? ఇది మన హద్దులు మనకుంటాయి. మనం చూస్తుంటాం, వీడు మనోడేనా, మనకు తగిన వ్యక్తేనా? కానీ దేవుడికి అలాంటి ఏమి ఉండవు. ఎవరైనా కానీ, ఎవడైనాను అడు పాప, దౌర్భాగ్య స్థితిలో ఉన్నాడా, దీనుడా, లేదా బాగా ఐశ్వర్యవంతుడా అంటే ఐశ్వర్యం అనే అది అక్రమంగా సంపాదించిన ఐశ్వర్యం, దేవుడిచ్చిన ఐశ్వర్యం కాదు. ప్రియ సహోదరి సంగమా, నీతిగా ఉన్నాడా, నీతి తప్పి ఉన్నాడా, నిజాయితీగా ఉన్నాడా, నిజాయితీ తప్పి ఉన్నాడా, న్యాయంగా బ్రతుకుతున్నాడా, న్యాయంగా అన్యాయంగా బ్రతుకుతున్నాడా, ఎవరైనా కానీ, ఎవరైనా సరే దేవుని దగ్గర అలాంటి ఏం లేవు. కేవలం మనం మాత్రమే అలాంటి హద్దులు పెట్టుకుంటాం. కులమతాలను చూడ్డ దేవుడు ఇక్కడ ఏ కులమైనా కానీ, ఏ మతమైనా కానీ, ఎవరైనా. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం, మతం అనేది అసలు ఒక మనిషిని ఎలా చేస్తుందంటే ఒక జంతువులాగా చేసేస్తుంది మతం అనేది. ఏ మతమోలైనా సరే ఒక జంతువు, మృగంలాగా మారిపోతున్నారు. ఈ మత పిచ్చి ఎక్కువైపోయి మృగంలాగా తయారైపోతున్నారు. కులము, మతము, పిచ్చి. కానీ యేసు అది మనిషికి మన వరకే. కానీ దేవునికి అలాంటి కులం లేదు, అలాంటి మతం లేదు. ఎవరైనా కానీ యోహాను సువార్త 4:13-14 చూస్తే అక్కడ ఒక స్త్రీ ఉంటుంది, సమరయ స్త్రీ. సమరయ స్త్రీ ఆమె యూదా జాతికి చెందిన స్త్రీ కాదు. ఆమె జాతి దేవుని యేసుక్రీస్తు అప్పుడు యూదా వంశస్థుడు కాబట్టి మరి ఆ యూదా సంబంధించిన వ్యక్తి కానే కాదు ఆమె. అందులోనూ ఆమెకు 5 భర్తలు, పాపాత్మురాలామా. 5 భర్తలతో ఉంది, పాపం చేస్తుంది. ఆమె జాతి సమరయ జాతి. అయినా కానీ దేవుడు ఆమె కొరకు ఎండలో వేచి ఉండి ఆమె దగ్గరికి వెళ్ళి ఆమెను నీళ్ళు అడిగాడు. ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె నీళ్ళు అడిగి ఆమె యొక్క హృదయమును తెరిచాడు. ఆమె హృదయం తెరవబడింది, నమ్మింది, విశ్వసించింది. ఈయనే మెస్సయ్యా అని చెప్పేసి నమ్మింది. నమ్మటమే కాదు, ఆ ఊరి ప్రజలందరినీ కూడా ఆ విశ్వాసమును నడిపించింది. దేవుడు కులమతాలు చూసే వ్యక్తి కాదు ప్రియ సంగమ.
ఒకవేళ లోకం నిన్ను ఆ కులము మతంతో ఒకవేళ నిన్ను వదిలేసిందా, కానీ దేవుడు అలా వదిలేయడు. ఎందుకంటే దేవుడు ఎవరినైనా సరే ప్రేమతో పిలుస్తాడు. ధనిక పేద అనే తత్వమే లేదు దేవునికి. వీళ్ళు ఉన్నవాళ్ళ వీళ్ళు లేని వాళ్ళ అని చెప్పి యేసుక్రీస్తు ఎప్పుడూ కూడా చూడరు. ప్రియ సంగమా, దీనికి ఉదాహరణే జక్కయ్య, నికోదేము, వీళ్ళిద్దరే మనం చూసుకోవచ్చు. జక్కయ్య ప్రజలందరి చేత అసహించబడేవాడు. అధికంగా వడ్డు వసూలు చేస్తున్నాడని చెప్పేసి అతనికి ఒక పేరు. అందరూ అసహించుకునే వాళ్ళే జక్కయ్యని. నికోదేము అధిపతి, అధికారి, సమాజంలో ఒక గొప్ప గౌరవం ఉన్నటువంటి అధికారి. ఇక్కడ జక్కయ్య చూస్తేనేమో ప్రజలతో అసహించుకునేవాడు, అక్కడ నికోదేము చూస్తేనేమో ఆ ప్రజల అతని చేత గౌరవించబడేవాడు. మరి యేసుక్రీస్తు వారు ఎవరి దగ్గరికి వెళ్ళారంటే, ఎవరి దగ్గరికి వెళ్ళారు? ఇద్దరి దగ్గరికి వెళ్ళాడు. నికోదేము దగ్గరికి ఉన్నాడు, అలానే జక్కయ్య దగ్గరికి వెళ్ళాడు. అలాంటి మనస్తత్వం లేదు యేసు ప్రభు వారికి. అక్కడ ఉన్నవాడా లేనివాడా అనేది కూడా చూడ్డు దేవుడు. ఎవరైనా కానీ అంటున్నాడు, ఎవరైనా సరే. ప్రియ సంగమా, ఎటువంటిది ఇక్కడ ఏం అక్కర్లేదు. ఇక్కడ ఏదో మరలా మనకి ఏదైనా పలానా చోటకి వెళ్ళాలంటే పలానా కార్డు కావాలో, లేకపోతే పలానా ఐడి కార్డు కావాలో, లేకపోతే ఇంకేదైనా పాస్ కావాలో, పలానా మీటింగ్కి వెళ్ళాలంటే ఇది ఉంటేనే మనం లోపలికి రానిస్తారో, ఇది పట్టించుకోవట్లేదు దేవుడు. యేసుక్రీస్తు ఏం అడగడు, రసీదులొద్దు, పాసులొద్దు, ఏం అడగడు. ఎవరైనా సరే దేవుడు చెప్తున్న మాట, ఎవరైనా కానీ ఆయన ఆహ్వానించుకుంటాడు, ఇష్టపడతాడు. ప్రియ సంగమని ఆయన వద్దకు రావడానికి ఇష్టపడతాడు. అటువంటి ఇష్టపడినటువంటి ఎవరైనా కానీ ఏం చేయాలట? స్వరమును విని. దేవుని స్వరము ఎలా ఉంటుందో తెలుసు. దేవుని స్వరము ఒక మాటతో సృష్టినే సృష్టించినటువంటి దేవుడు. ఒక మాటతో సృష్టినే సృష్టించినటువంటి దేవుడు. ఒక మాటతో ప్రకృతినే శాసించినటువంటి దేవుడు. మార్కు సువార్త 4:39 చూస్తాం. గాలితోటి తుఫానులతోటి పడవ అల్ల కల్లోలం వైపోయి శిష్యులందరూ భయపడుతుంటే గాలిని గద్దించి నిశ్శబ్దముగా ఉండి ఊరకుండమని సముద్రంతో చెబితే నిమ్మలమైపోయింది. ప్రకృతిని శాసించేటువంటి స్వరం అది. విశ్వాన్ని, లోకాన్ని, సమస్తాన్ని సృష్టించి తన మాటతో సృష్టించినటువంటి స్వరం ఆయన స్వరం. ప్రియ సంగమ, ఒకవేళ నీ జీవితంలో కనుక ఇలాంటి గాలులు, తుఫానులు కష్టాల్లాగా ఎదురయ్యి, సమస్యలుగా ఎదురయ్యి ఒకవేళ నిన్ను ఇబ్బంది పెడుతున్నాయా, ఆయన ఒక్క మాట చాలు, నిమ్మలమైపోతాయి. ఒక్క మాట చాలు, ఆయన మాట మొత్తం నిమ్మలమైపోతాయి. ప్రియ సంగమ, ఇది స్వరం అనేది దేవుని స్వరం, మనిషిని బ్రతికించే స్వరం, మనిషిని చనిపోయిన వారిని కూడా బ్రతికించే స్వరం దేవుని స్వరం. యోహాను సువార్త 11, 13, 14 చూస్తే అప్పుడు లాజరు చనిపోయి 4 దినాలు అయిపోయింది. 4 దినాలు. యూదుల ఆచారం ప్రకారం ఏంటంటే 3 రోజుల వరకు వాళ్ళ ఆత్మ శరీరంతోనే ఉంటుందనే నమ్మకం. అందుకే యేసుక్రీస్తు వారు 3 రోజులకు కూడా తెలిసి కూడా పోలేకపోయాడు. 4వ రోజు వెళ్ళాడు. సమాధి దగ్గరికి వెళ్ళి ఎలా పిలుస్తున్నాడట? బిగ్గరగా, తన స్వరమును బిగ్గరగా పిలుస్తున్నాడు. లాజరు బయటికి రా, బిగ్గరగా పిలుస్తున్నాడు. ఆయన స్వరము బిగ్గరగా ఉంది. బ్రతికించాడు. చనిపోయిన వాడు తిరిగి లేచి ఆ గుడ్డలు ఏవైతే చుట్టుకుని ఉన్నారో ఆ గుడ్డలన్నీ చుట్టుకున్న వ్యక్తి అలా బయటకు వచ్చేసాడు సమాధిలో నుంచి. ఆయన మాట బ్రతికించింది. ఇది భయపెట్టే మాట కాదు ప్రియ సంగమ. ఆయన స్వరం భయపెట్టదు, శాంతిగా నిమ్మలంగా ఉంటుంది. ఎలా అంటే 1 రాజులు 19:12 చూస్తే ఏలియా భయపడి ఎక్కడ దాక్కున్నాడు? గుహలో దాక్కున్నాడు. వెళ్ళి
గుహలో దాక్కుంటే దేవుని స్వరము భూకంపంగా రాలేదు, అగ్నిలో కూడా లేదు, ప్రత్యక్షం అవ్వలేదు. కానీ తర్వాత నిమ్మలముగా దేవుడు పిలుస్తున్నాడు. నిమ్మలముగా తుఫాను రాగా ప్రత్యక్షం అవ్వలేదు, భూకంపంగా ప్రత్యక్షం అవ్వలేదు. ఆయన స్వరము నిమ్మలంగా పిలుస్తున్నాడు ఏలియాని. ఆయన స్వరము నిమ్మలమైనది. ఆయన స్వరము పాపిని క్షమించేది. నీ పాపములు క్షమించబడినవి అని దేవుడు యేసుప్రభు వారు ఎన్నోసార్లు ఎంతోమందికి చెప్పాడు. నీ పాపములు క్షమించబడినవి. ఆయన స్వరము క్షమించబడేది. ఆయన స్వరము చనిపోయిన వారిని బ్రతికించేది. ఆయన స్వరము ప్రయాసపడి భారము మోస్తున్న సమస్తమైన జనులందరికీ కూడా నా యొద్దకు రండి అంటే ఆ స్వరము విశ్రాంతిని కలగజేసేది. ఆయన స్వరము విశ్రాంతిని కలగజేసేది. మన స్వరము మార్పు లేని తత్వంతో ఉండేది, నెరవేర్చనిది. ప్రద్దాగల ఏదో ఒక మాట మారుస్తూ ఉంటాము. మనం ఏది చెప్పినా అది నెరవేర్చలేము. మన స్వరము స్వార్థంతో ఉండేది. మన మాటలన్నీ కూడా స్వార్థపూరితమైన మాటలే. మన స్వరమంతా స్వార్థపూరితమైన మాటలే. కానీ ఆయన స్వరము నిస్వార్థమైనది. ఆయన స్వరము మార్పు లేనిది. ఆయన స్వరము నెరవేర్చేది. ప్రియ సంగమ, అటువంటి స్వరముతో ఆయన పిలుస్తున్నాడు. ఆ స్వరముతో ఆయన పిలుస్తున్నాడు. పిలిచిన వెంటనే అక్కడ ఇంకోటి అంటున్నాడు, తలుపు తీసిన ఎడల. తలుపు దగ్గర ఉండి పిలుస్తున్నాడు, తట్టుచున్నాడు. ఆ స్వరమును విని ఎవరైనను ఏం చేయాలట? తలుపు తీసిన ఎడల. తలుపు తీయటం అంటే హృదయమును సమర్పించుకోవటం. మన దగ్గరికి వచ్చినట్టు ఇంట్లో వ్యక్తి రాగాలన్నట్టు చూసేసి సరే అని చెప్పి తలుపు మూసుకోవడం కాదు. ఇంకా చూసామా, మాట్లాడామా, వెంటనే వచ్చేయటం కాదు. ఆయన హృదయములోనికి ఆయనను పిలవడం, మన హృదయమును పూర్తిగా ఆయనకు సమర్పించుకోవడం. తలుపు తీయడం అంటే నీ హృదయమును అనేటువంటి వాకిళ్లను విప్పడం. హృదయపు వాకిళ్ళు ఎలా విప్పాలి అంటే పూర్తిగా ఆయనకి సమర్పించుకుంటున్నాను అని అనుకున్నప్పుడు తలుపు తీస్తే అప్పుడు ఆయన హృదయంలోకి వస్తాడు. సమర్పించుకోవాలి. ప్రియ సంఘం, జక్కయ్య 19:8 చూస్తే, జక్కయ్య లూకాసు వార్త 19:8 చూస్తే జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బీదలకి ఇచ్చేస్తున్నాను. నేను ఎవరి యొద్దైనను అన్యాయముగా తీసుకొని ఎడల అతను 4 ఇచ్చేస్తున్నాను. చూసావా? ప్రభువు యేసుక్రీస్తు వారు జక్కయ్య దగ్గరికి రాగానే, జక్కయ్యతో కలిసి ప్రభువు యేసు ప్రభు వారు ఉండంగానే జక్కయ్య తీసుకున్నటువంటి నిర్ణయము, తన హృదయము ప్రభువుకి పూర్తిగా సమర్పించుకున్నాడు. ఏ విధముగా అంటే తాను చేసిన తప్పుని 4 తిరిగి వాళ్ళకి ఇవ్వాలనుకున్నాడు. ఏదైతే అక్రమముగా సంపాదించుకున్నాడో డబ్బులు తిరిగి వాళ్ళకి 4 ఇస్తాను ప్రభువా, ఒప్పేసుకుంటున్నాడు. అక్కడ దేవుడు దగ్గరే తన హృదయాన్ని విప్పేశాడు, హృదయపు వాక్యలను తెరిచేశాడు జక్కయ్య. అలా ఉండాలి సమర్పణ అంటే. హృదయము సమర్పించుకోవటం అంటే ఆ విధముగా ఉండాలి. ప్రియ సంగమ, అపోస్తల కార్యం 16-14 కనుక చూసినట్లయితే లుదియానా ఆమె దేవుని మాటలు వింటూనే, చూడండి అక్కడ నిలుచుండెను. 14వ వచనం చూడు. వినుచుండెను ఆమె. చూసారా? ప్రభువు ఆమె యొక్క హృదయమును తెరిచాను అని ఉంది ఇక్కడ. లుదియా అనేటువంటి ఆమె, ప్రభు ఆమెకు హృదయమును తెరిచాడు అక్కడే. ప్రియ సంగమ, హృదయము తలుపు తీయటం అంటే
పశ్చాత్తాపపడటం. తలుపు తీయడము అంటే అర్థం ఏంటంటే పశ్చాత్తాపపడటం, మారు మనస్సుతో ఉండాల, మారు మనసు కలిగి హృదయాన్ని సమర్పించుకునేటట్టు ఉండాల. తలుపు తీయాల, యేసుక్రీస్తు తలుపు స్వరము విన్నప్పుడు. ఎలా ఈ పశ్చాత్తాపం ఏంటంటే, తప్పిపోయిన కుమారుడు ఉన్నాడు చూసాడా? లూకాసు వార్త 15:17-20 చూసినట్లయితే తప్పిపోయిన కుమారుడు చెప్తున్న మాట పడిముట్టి పెట్టుకున్నాడు అంటే తన తండ్రి దగ్గరికి రావాలనుకున్నాడు. చూశారు, తన తండ్రి దగ్గరికి తన తప్పు తెలుసుకొని పశ్చాత్తాపపడి తన తండ్రి దగ్గరికి వచ్చేటువంటి మనస్తత్వం ఉంది చూసారా? అది పశ్చాత్తాపం అంటే. తిరిగి తండ్రి దగ్గరికి రావడం, తన తప్పులు తెలుసుకొని తన తప్పులతో తిరిగి తండ్రి దగ్గర రావడం, అది మనం తలుపు తీయడం అంటే, మన హృదయపు వాకిళ్ళు విప్పడం, తీయడం అంటే. ఇంకొకటిగా చూస్తే ప్రాధాన్యత ఇవ్వాలి. తలుపు తీసాం కదా అని చెప్పేసి ఏదో ఆయన వస్తున్నాడు అనుకోకండి. ఆయనకి ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రాధాన్యత ఫస్ట్ మొదట ఆయనకి ఇవ్వాల్సిందే. ఏ ప్రాధాన్యత? లూకాసు వార్త 10:38-42 చదివినట్లయితే అక్కడ మార్త చూస్తేనేమో పనుల్లో ఆయన వచ్చాడు కదా, వచ్చాడు, యేసుక్రీస్తు వారు వచ్చారు, ఇంట్లోకి వచ్చారు. వచ్చిన వెంటనే ఆమె ఆ పనుల్లో ఉండిపోయింది, ఈయనకి ఏమేమి చేయాలి, ఏం చూసుకోవాలి, ఎట్లా చేయాలి అనేది. కానీ మరి అయితే మాత్రం ఆయన పాదాల వద్ద కూర్చొని ఆయన మాటలు వింటూ ఉంది. ప్రాధాన్యత అనేది నువ్వు ఎవరికి ఇస్తున్నావు అనే దేవుడు చూస్తాడు. తలుపు తీయటం ముఖ్యం కాదు. తీసినప్పుడు ఎవరికి ప్రాధాన్యత ఇస్తున్నావు? మార్తలాగా ప్రాధాన్యత ఎవరికి ఇస్తున్నావు మనం? లేదా మరియ చేసిన పనిలో మనం ఉంటున్నామా? తలుపు తీయటం అంటే ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రియ సంఘమా, అటువంటి అలా మనము పశ్చాత్తాపముతో అలా మన యొక్క హృదయాన్ని తెరిచి మన ప్రాధాన్యత దేవునికే కనుక మనం ఇచ్చినట్లయితే, మన హృదయాన్ని కనుక తలుపు తీసి మన హృదయంలోకి దేవుడిని ఆహ్వానించుకున్నట్లయితే, దేవుడు చెప్తున్నాడు, అతనితో కూడా నేను, నాతో కూడా అతను భోజనము చేద్దాము అంటున్నాడు దేవుడు. భోజనం. ప్రియ సంగమా, ఈ భోజనము అంటే ఏంటో మనము తినే భోజనం లాంటిది అనుకోవడం కంటే ఆత్మీయమైనటువంటి ఆహారము మనకు అందియటం, ఆత్మీయత కలిగినటువంటి భోజనం. ఇది ఎలాంటిగా ఉంటుందంటే దేవునితో సహవాసముతో కలిగి ఉండటం, దేవునితో మనము సహవాసము కలిగి ఆయనతో పాటు భోజన పంక్తిలో కూర్చోవడం. లూకాసు వార్త 24:30-31 చూస్తే అక్కడ ఇద్దరు శిష్యులకి దేవుడు యేసుక్రీస్తు వారు చూడండి అక్కడ ఏమంటున్నాడు. ఆయన వారితో కూడా భోజనముకు కూర్చున్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దానిని విరిచి వారికి పంచిపెట్టగా వారి కనులు తెరవబడెను. సహవాసముతో కూడినటువంటి భోజనము. వారి కన్నులు తెరిచిన యేసుక్రీస్తు వారు రొట్టె అలా విరిచి ఇవ్వగానే కన్నులు తెరిచినాయి. యేసుక్రీస్తు యొక్కతో సహవాసము కలిగినటువంటి భోజనం. అట్లనే ఆత్మీయ బలమును చేకూర్చే భోజనం ఒకటి ఉంది. మత్తయి సువార్త 26:26-28 కనుక చూసినట్లయితే, మత్తయి 26:20 వారు భోజనము చేయుచుండగా యేసు ఒక రొట్టెను తీసుకొని దానిని ఆశీర్వదించి విరిచి తన శిష్యులకిచ్చి, ఇది తీసుకొని తినుడి, ఇది నా శరీరము. తర్వాత ద్రాక్షారసమును తీసుకొని, ఇది నా రక్తము. ప్రియ సంగమా, ఎందుకు ఆ రెండింటిని తినమంటున్నాడు? ఆత్మీయంగా మనము నరకములో పడిపోకుండా ఆయన యొక్క ఇచ్చే నిత్య జీవములో నడిపించటానికి గాను ఆయన ఇచ్చే రొట్టె ద్రాక్షారసం. అది ఆయన శరీరము, అది ఆయన రక్తము.
మనము త్రాగుతున్నామంటే దాని అర్థం ఏమిటంటే, నీవు నేను యేసుక్రీస్తు యందలి ఆత్మీయ ఆహారాన్ని పుచ్చుకుంటున్నాం. దేవుడిచ్చేటువంటి ఆత్మీయ ఆహారాన్ని పుచ్చుకుంటున్నాం. ఆయనతో కలిసి ఆత్మీయ భోజనం చేస్తున్నామని అర్థం. అక్కడ ఆయన శరీరమును ఆయన రక్తమును త్రాగుమంటున్నాడు. ఇది నా శరీరము, ఇది నా రక్తము. ప్రియ సంఘమా, నిత్యత్వంతో కూడినటువంటి విందు భోజనం ఒకటి ఉందట. భోజనం నిత్యత్వంతో కూడిన విందు భోజనం. ప్రకటన గ్రంథం 19:9 గనక చూసినట్లయితే, పరలోకములో జరగబోయే గొర్రె పిల్ల యొక్క విందు యొక్క ఆహ్వానం, భోజనం. ఆ అనుభవంలోకి దేవుడు తీసుకెళ్తున్నాడట. ఎప్పుడు? మనము హృదయం యొక్క వాకిలను విప్పి ఆయనను లోపలికి ఆహ్వానించి ప్రాధాన్యతగా ఇచ్చి, పశ్చాత్తాపంతో ప్రాధాన్యతగా మనం ఆయన కనుక ఇచ్చినట్లయితే, దేవుడు పరలోకములో జరిగేటువంటి గొర్రెపిల్ల యొక్క విందుకి మనందరినీ అతనితో పాటుగా చాలు గొర్రెపిల్ల విందు అతనితో పాటుగా, యేసుక్రీస్తుతో పాటుగా మనందరికీ కూడా ఆయన యొక్క పరలోక రాజ్యములో మనందరికీ ఆ విందు భోజనాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నాడు. భోజనం కలిసి యేసుక్రీస్తు వారు, నాతో నీవు, నీతో కూడా నేను కలిసి భోజనం చేద్దాం. ఎక్కడ? పరలోకంలో. పరలోకంలో దేవుని ఎదుట. అది భోజనం, ఆత్మీయ భోజనం. ప్రియ సంగమ, ఈ వాక్యము, ఇదిగో నేను తలుపు నద్ద నుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరమును విని తలుపు తీసిన ఎడల నేను అతనితోనూ అతనితో నేను కూడా భోజనము చేయదను. ఇప్పుడు చెప్పండి, మనము మన హృదయాలను పరిశీలించుకుందాం. ఇప్పుడు చెప్పుకుందాం, మనము పరలోకములో దేవుని ఎదుట యేసుక్రీస్తుతో కూర్చొని భోజనము చేయడానికి సిద్ధంగా మన హృదయాలు ఉన్నాయా? ఇప్పుడు చెప్పుకుందాం, దేవుడిని, యేసుక్రీస్తు వారిని తలుపు నద్దే నుంచోబెట్టి సంవత్సరాలుగా నుంచోబెడదామా? సంవత్సరాలుగా నుంచోబెడదామా? రోజులు తరబడి నుంచోబెడదామా? లేదా పశ్చాత్తాపం పొంది పాపాన్ని ఒప్పుకొని హృదయపూర్వకముగా ఆయనకు మన యొక్క జీవితాన్ని సమర్పించుకొని ఆయనను లోపలికి పిలుద్దామా? చెప్పండి. ఇప్పుడు మనము హృదయములో యేసుక్రీస్తు వారు ఎక్కడున్నాడు? మన హృదయంలో యేసుక్రీస్తు వారు తలుపు దగ్గరున్నాడా, తలుపు లోపల ఉన్నాడా? ప్రియ సంగమా, దేవుడు మన కోసం వేచి చూస్తున్నాడు. ఓర్పుతోటి వేచి చూస్తున్నాడు దేవుడు మన కోసం. ఈ యొక్క విశ్వాస జీవితంలో తప్పిపోయినా సరే, ఎన్నిసార్లు తప్పిపోయినా ఆయన నిన్ను విడిచిపెట్టలేదు. మన హృదయం యొక్క తలుపు దగ్గరే నిలుచొని, అయినా నా కుమారుడు, నా కుమార్తె నన్ను పిలుస్తారు, నా స్వరమును వింటారు, తలుపు తీస్తారని ఇంకా ఆయన ఓపికగా అలా నిల్చునే ఉన్నాడు. ఎప్పుడు తీస్తావా అని. ప్రియ సంగమా, ఇప్పుడే మనం స్పందించాలా, ఇప్పుడే మనము తలుపు తీయాలా. ఇదే మనకు అనుకూలమైనటువంటి సమయము. క్షణము తప్పితే ఆ క్షణాన్ని తిరిగి మరలా మనము తీసుకుని రాలేము. స్పందించవలసిన సమయం ఇప్పుడే. నిర్లక్ష్యం వద్దు. తలుపు తీయడానికి నిర్లక్ష్యం వద్దు. మనకి తీద్దాం, రేపు తీద్దాంలే, రేపు చూద్దాంలే, 4 రోజుల తర్వాత తీద్దాంలే, మా వాళ్ళకి ఏదైనా మంచి అద్భుతాలు మా ఇంట్లో జరిగిన తర్వాత తీద్దాంలే, మనకు మంచి ఆశీర్వాదాలు, ఆస్తులు, ఐశ్వర్యాలు ఇచ్చిన తర్వాత తీద్దాంలే, మా పిల్లలు పరీక్షలు పాస్ అయిన తర్వాత తీద్దాంలే. ఇలా రేపు వాయిదాలు వేయటానికి కాదు. అక్కడ నిలుచున్న వ్యక్తి లోక రక్షకుడు. నిన్ను నన్ను వెదకి 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 నశించిపోతావా అని చెప్పేసి వెదకి మరి మన దగ్గరకు వచ్చి నుంచున్నాడు.
నిర్లక్ష్యం చేయకండి ప్రియ సంగమా. ఈ క్షణం పోతే తిరిగి మరల రాదు. ఆయన యేసును లోపలికి ఆహ్వానిస్తున్నాం, ఆయన స్వరమును వింటున్నామా లేదా? అసలు మొదట మనకు ఆయన స్వరము వినపడుతుందా లేదా? లేదండి, నాకు వినపడతలేదు. ఎందుకు వినపడతలేదంటే, ఎందుకు వినపడతలేదు? లోపల అనేక రకమైనటువంటి స్వరాలు మోగుతున్నాయి, అనేక రకమైనటువంటి శబ్దాలు వినిపిస్తున్నాయి. అపవాది చూపించేటువంటి లోకానికి చూపిస్తుంది మనందరినీ కూడా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఈ ఆశల మీదే ఎప్పుడెప్పుడు అపవాది గొంతైతే వినపడుతుంది కానీ, ఆడు చూపించేటువంటి మార్గం అయితే కనబడుతుంది కానీ, నాకెందుకు దేవుని స్వరం వినపడతలేదండి. ఆయన అంత బిగ్గరగా పిలుస్తున్నా కానీ ఆయన స్వరం వినపడలేక మనం బ్రతుకుతున్నామా? క్రైస్తవ జీవితంలో ప్రియ సహోదరి సహోదరుడా, మన క్రైస్తవ జీవితంలో మన మందిరాలకు వస్తున్నాం, సువార్త సభల్లో పాల్గొంటున్నాం, ప్రార్థనలు చేస్తున్నాం, పాటలు పాడుతున్నాం, సేవ చేస్తున్నాం, ఇక్కడ దేవుని యొక్క పరిచర్య చేసుకుంటూ ఉంటున్నాం, సంఘానికి కావాల్సిన అన్నీ కూడా మనం ఇస్తూనే ఉన్నాం. ఇవన్నీ ఇచ్చినా నీ హృదయము మాత్రము ఆయనను అంగీకరించకపోతే ఆయనతో పాటు కలిసి భోజనమాకై మనము అర్హులము కాము. నీ హృదయము అంగీకరించకపోతే, నీ హృదయము దేవునిని లోపలికి అంగీకరించకపోతే, ఇవన్నీ కూడా చేస్తున్నవన్నీ కూడా మంచి పనులైనప్పటికీ ఆయనతో పరలోకములో కలిసి చేసేటువంటి విందులో మాత్రము మనము పాల్గొనలేము. ప్రియ సంగమ, సహవాసమే నీ యొక్క లక్ష్యంగా ఉండాల. ఆస్తులు ఐశ్వర్యాలు నీకు కలగజేస్తాను, నీ బిడ్డలకు ఉద్యోగాలు కలగజేస్తాను, నీకు రోగాలు తగ్గిస్తాను, నీకు మంచి ఆరోగ్యాన్ని ఇస్తానని చెప్పేసి దేవుడు నిన్ను అడగటలా తలుపు దగ్గర. దేవుడు అడుగుతుంది, కలిసి నీతో భోజనము చేస్తున్నా, మన ఇద్దరము కలిసి నీకు దేవుని ఎదుట పరలోకపు విందులో పాల్గొనడానికి దేవుడు నిన్ను లోపలికి అనుమతి అడుగుతున్నాడు. మన యొక్క ఆత్మీయ ఎదుగుదలకి దేవుడు మనల్ని అడుగుతున్నాడు. మనం ఆత్మీయంగా బలపడడానికి దేవుడు మనల్ని రమ్మని లోపలికి వస్తానంటున్నాడు. అంతేగాని మన కోరికలు తీర్చడానికి కాదు. ప్రియ సంగమ, త్వరగా, సమయము తక్కువగా ఉంది, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము వచ్చి ఉన్నది. మనము ఆ దేవుని రాజ్యమును చూడలేకపోతున్నాం, దేవుని స్వరమును వినలేకపోతున్నాం. వినలేనటువంటి స్వరము మనకు వినబడలేకపోతుంది. మనలో అనేక రకమైనటువంటి మిగతా దేవుని కంటే ప్రాధాన్యతగా ఉన్నటువంటి అన్నీ కూడా మన హృదయాల్లో ఉన్నాయి. ఒక్క దేవుని యొక్క ప్రాధాన్యత లేకపోవడం వల్ల అదొక్కటే లేదు, మిగతా అన్నీ పెట్టుకున్నాం. దేవుడు ఒక్కసారి కనుక నీ హృదయంలోకి అనుమతిస్తే ఆ చీకటినంతా కూడా తొలగించి వెలుగును చేస్తాడు నీ హృదయాన్ని. త్వరగా తీద్దామా తలుపుని? తీయడానికి సిద్ధపడుతున్నావా? ఇప్పుడే ప్రార్థించు. ప్రార్థనా సమయం ఇది. ఈ సమయము ప్రార్థనా సమయం. ప్రార్థించు. అయ్యా, ఇదిగో నా హృదయము మూసుకొని ఉన్నాను, నా హృదయము అనే తలుపు నేను మూసుకొని ఉన్నాను. దానికి కారణము ఇదిగో ఇటువంటి సమస్యలు, దానికి కారణము ఇదిగో ఈ అపవాది చూపించేటువంటి ఆశలు. నా హృదయం అంతా కూడా గందరగోళంగా ఉండిపోయిందయా, సమస్యలతో ఉండిపోయిందయా, ఆందోళనతో ఉండిపోయిందయా, నా హృదయం అంతా కూడా చీకటితో ఉండిపోయిందయా, అనేక రకమైనటువంటి లోకపు కోరికలతో నిండిపోయింది నా హృదయము. అయ్యా, అందుకే నేను నీ యొక్క స్వరమును వినలేకపోతున్నాను. కానీ నువ్వు నా హృదయము దగ్గర ఓపికతో ఎదురు చూస్తున్నావుగా తండ్రి, నీ స్వరమును వినలేకపోతున్నానయ్యా. నా యొక్క హృదయమును ప్రభువా తండ్రి నీకు సమర్పించుకోవాలనుకుంటున్నాను. నా హృదయమును జక్కయ్యలాగా సమర్పించుకోవాలనుకుంటున్నాను. నా హృదయమును లుదియాలాగా సమర్పించుకోవాలనుకుంటున్నాను. నా హృదయము మరియలాగా నేను ఉండాలనుకుంటున్నాను. ప్రియ సంగమ, ప్రార్థించు, ప్రాధేయపడు, ప్రార్థించండి. మన హృదయంలో దేవుడు ఉన్నాడా లేడా? లేకపోతే తెచ్చుకుందాం.
ప్రియ సంగమా, ఈ రోజు దాటితే తర్వాత మరలా మనకి ఇలాంటి రోజులు రావడానికి సంవత్సరం పట్టిద్ది. అంటే రోజు ఆదివారం ప్రార్థనలు ఉంటే సరే బాగానే ఉంటుంది, సంఘపారాధనలు ఓకే, సంవత్సరం పట్టిద్ది. తిరిగి సంవత్సరం వచ్చే లోపు ఎంతమందిలో ఈ యొక్క అంశము హృదయంలోకి దేవుడు మనల్ని మనం ఆహ్వానించుకున్నామనే దాని మీద చూడండి. తిరిగి వచ్చే సంవత్సరంలో మరలా తిరిగి అదే సంవత్సరంలో మనం అందరం ఇలానే ఉంటాం. కానీ హృదయంలో దేవుడు ఇప్పుడు ఉండకపోతే, ఉంటే సరే, నేను ఉన్న వాళ్ళ గురించి మాట్లాడతలేదు. ఎందుకంటే వైద్యుడు రోగుల కొరకే కానీ ఆరోగ్యంగా ఉన్న వాళ్ళ కొరకు కాదు. దేవుని మాటలు పాపులకే కానీ నశించే వారికే కానీ నీతిమంతుగా దేవుని సన్నిధిలో బాగా విశ్వాసంతో జీవించే వారికి ఇటువంటి మాటలు కాదు, వారికి వేరే ఉన్నాయి. ప్రియ సంగమా, మన హృదయ పరివర్తన చేసుకుందాం, మన హృదయ పరిశీలన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుడి వాక్యమును దీవించునుగాక.